ముఖ్యంగా చేవెళ్ళ గ్రామీణ ప్రాంతంలో చాలా ఉంది. ఆయనకు డేట్లు తెలియదు, ఆయన సోయి లేదు, ఆయన ఎప్పుడు ఎంపీ అయిందో అది సోయి. ఆయన ఎంపీ అయింది 2019. ఇది నేను పార్లమెంట్లో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. మీరు పార్లమెంట్ రికార్డ్స్ చూడండి. నేను పార్లమెంట్లో దీని గురించి 2 సార్లు మాట్లాడిన సబ్జెక్ట్. 2016లో 17లో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి NHAI దీన్ని సర్వే చేసింది. అంటే సర్వే అంటే నాట్ ల్యాండ్ సర్వే కాదు, ఇంత ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఎంత లాభం అయితే ఆ సర్వేలు చేసింది. తర్వాత ఇక్కడి నుంచి మన్నెగూడ వరకు 4 లేన్ హైవే. ఎందుకంటే మన్నెగూడ జస్ట్ వికారాబాద్కు ఓ 5-10 కిలోమీటర్స్ షార్ట్తో చక్కగా పోతే తాండూరు ఆ భాగం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మన్నెగూడల పరిగిట్ట అని పోతుంది, అక్కడ మాత్రం 60 మీటర్స్ రోడే. ఇది నేనున్నప్పుడే ఇది 4 లేన్ హైవే, డివైడెడ్ హైవేగా శాంక్షన్ అయింది. అదే కాక నేను వాళ్ళకి ఉత్తరం కూడా రాసిన, ఇక్కడ పక్కకు సైక్లింగ్ ట్రాక్ పెట్టమని. అది కూడా ఉత్తరం రాసిన. ఆయనకు తెలియదు. ఆయన వీడియోలు చూడండి, నేనే తీసుకొచ్చిన అన్నాడు. మీరు కొంచెం ఇంకా క్లారిఫై, వెడల్పు చేసిన అంటుండు. ఆయన వీడియోలో వెడల్పు చేసిన అనలేదు, నేనే తీసుకొచ్చిన అన్నారు. ఆ వీడియో కావాల్సి నేను చూపెడతాను న్యూస్ ఛానల్ మీద. ఇప్పుడు దాన్ని మార్చి ఆయన 60 గజాలు చేసిండు, నేను 100 గజాలు చేసిన. ఇవన్నీ కథలు. ఇంకోటి, ఇది అన్నిట్లో వర్స్ట్ హైవే ఇప్పుడు గిట్ట. దీంట్లో భూస్వీకరణ, దీని మీద చాలా రీసెర్చ్ చేసిన, నాకు తెలుసు, నేను అక్కడనే పుట్టిన. ఇది రిచ్ లైన్ రోడ్ అంటారు, అంటే నిజాం జమానా కట్టింది. ఎందుకంటే ఇది ఒకటే రోడ్, ఇక్కడి నుంచి వికారాబాద్ ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడంటే గోల్కొండ ఫోర్ట్ నుంచి వికారాబాద్ దాకా ఒక్క కల్వర్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది రిచ్ లైన్లో, అంటే ఇటు సైడ్ స్లోప్ ఉంటుంది, ఇటు సైడ్ స్లోప్ ఉంటుంది రిచ్ మీద. అయితే అది వంకర్ తింకర్ ఉంటుంది. ఎందుకంటే నిజాం పోయేటప్పుడు సమ్మర్ హాలిడేస్ అక్కడ పోయేటప్పుడు హిల్ స్టేషన్, అది ప్రతిసారి వానలకు బ్రిడ్జ్ చేస్తే పట్టుకోపోయేది. అయితే బ్రిడ్జ్ లేకుండా రోడ్స్ అప్పటి ఇంజనీర్స్ తయారు చేసిండ్రు, రిచ్ లైన్ రోడ్ అంటారు. దాని మీద చాలా యాక్సిడెంట్స్ అయితే. నేను దీని గురించి ఎన్నోసార్లు మాట్లాడుతున్నా. ఈ హైవే తెస్తే వంకర్ తిక్కర్ ఉండదు, స్ట్రేట్ ఉండాలని. ఈ భూస్వీకరణ నేను ఉన్న తర్వాత అయింది. ఆ రియల్ ఎస్టేట్ కొరకు దాన్నే వెడల్పు చేసిండు. అయితే ఏమైంది, ఇండియాలో ఓన్లీ వంకర తింకర హైవే అంటే అది. ఈ భూస్వీకరణ చేసింది ఇది. మీరు చూడండి, ప్లాన్స్ చూడండి. ఇట్ విల్ ద ఓన్లీ హైవే ఇన్ ఇండియా విచ్ ఇస్ క్రిస్ క్రాస్ అండ్ క్రికెట్ మైండ్స్ ఉంటే గిట్లనే క్రికెట్ హైవేస్ అవుతాయి. ఆ భూస్వీకరణ బాధ్యత నా తర్వాత వచ్చిన ఎంపీది పాత్ర ఉండకపోవచ్చు, ఇది రియల్ ఎస్టేట్ ఏమో ఎవరిది ఉండదు. భూస్వీకరణ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. దానికి నిధులు, హైవేకు నిధులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సీఎం గారికి చరిత్ర తెలియదు, తను ఎన్నో పార్టీల నుండి వచ్చిండ్రు. అండ్ గొప్ప చరిత్ర ఏంటంటే, వాళ్ళు అధికారం కొరకు కాదు, అవసరం ఉంటే నెహ్రూతో కొట్లాడారు. ఎందుకంటే అప్పుడు ఎంతోమంది రజాకారులు ఇక్కడ సర్దుంటే ఈయన బురుగుల రామకృష్ణారావు అండ్ మా తాత చరిత్ర కాదు, KM మున్షి గారి చరిత్ర పుస్తకం చదవాలి. అయితే ఇంతమంది చనిపోతున్నారు. మా కుటుంబంలో మా తాత ఫాదర్ ఇక్కడ ఉండి ఓల్డ్ సిటీలో ఉండు, కుటుంబం మొత్తము తెనాలికి పారిపోయినప్పుడు హత్యలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఇంత హత్యలు జరుగుతున్నాయి, ఇది భారతదేశం భాగం కాదు, దీన్ని మిలిటరీ పంపించి తీసుకోవాలని ఎంతోమంది చర్చించారు. అది ఓన్లీ KV రంగారెడ్డి గారు, ఇంకా ఇది బురుగుల రామకృష్ణారావు గారు. అప్పుడు PCC మీటింగ్, నెహ్రూని కలుద్దామంటే బాంబేకి రమ్మన్నారు. PCC మీటింగ్కు బాంబేకు పోతే నెహ్రూ అన్నారు, వద్దు ఇప్పుడు వద్దు, మొన్ననే పార్టీషన్ అప్పుడు లక్షలాది మంది ముస్లిమ్స్ హిందువులు చచ్చిపోయినారు, ఆ ఇష్యూ ఇప్పుడు తెలియదు, తర్వాత మీకు దేశ రాజకీయాలు తెలియదు, మీరు ఓన్లీ మీ ప్రాంతం చూస్తున్నారు, వద్దంటే వీళ్ళు పోయి నెక్స్ట్ మంత్ KM మున్షి గారితో కలిసింది. ఇట్లా అంటే ఇంకొకరే ఒక మార్గం, ఆయన కోపం వస్తుండొచ్చు నెహ్రూకి, కానీ మీరు పోయి సర్దార్ పటేల్ కలవాలంటే, సర్దార్ పటేల్ అప్పుడు చూస్తుండే. అయితే డార్జిలింగ్లో ఉండే బిర్లా హౌస్ ఎండ్లో గెస్ట్ హౌస్లు ఉండే. వీళ్ళు ఇక్కడి నుంచి 3 రోజుల ప్రయాణం అక్కడ పోయి సర్దార్ పటేల్ కలిస్తే, సర్దార్ పటేల్ ఇట్లా అవుతుందా మాకు తెలియదు, ఎంతోమందిని హత్యలు చేస్తున్నారు, మహిళలను అవమానపరుస్తున్నారు, ఇదన్నీ చెప్తే అట్లనా తప్పక పోలీస్ యాక్షన్ ఇట్ లీడ్ అని అందుకే చెప్పింది. ఆ రోజు సంది
నెహ్రూ గారు ఈయన మీద కొంచెం కోపం ఉండే, ఆయన కూడా కొట్లాడి. దాని తర్వాత ఎన్నోసార్లు ద్రోహం చేసింది కేవీ రంగారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అన్నారు బలవంతంగా వద్దు వద్దు అంటే హైదరాబాద్ తెలంగాణ స్టేట్ను ఆంధ్రాలు కలిపిండ్రు. వీళ్ళకి సిద్ధాంతాలు లేవు. బీజేపీకి ఎన్కట్స్ అంది సేమ్ సిద్ధాంతం. బీజేపీ ఎన్కట్స్ అంది ఇప్పటి వరకు చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది. వీళ్ళకి పాలసీ లేదు, సిద్ధాంతం. అవసరం ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కలిసి పెద్ద రాష్ట్రం చేస్తారు, అవసరం లేనప్పుడు మళ్ళీ చిన్న రాష్ట్రాలు చేస్తారు. అయితే అందులో కూడా దోకా చేసింది. అయితే అన్నాడు చాలామంది తెలంగాణ వాళ్ళు వద్దంటుండ్రు, కలిపితేనే మంచిగా అంటుండ్రు అంటే కేవీ రంగారెడ్డి గారు అప్పుడు అంటారు 90% ఆఫ్ తెలంగాణ డూ నాట్ వాంట్ మర్జర్, ఫోర్స్ మర్జర్ విత్ ఆంధ్ర. అట్లనా అంటే నో నాట్ 90%, 99% అని ఎదురు మాట్లాడేటోడు ఈయన ఒక్కడే ఉండే. మేము అధికారం తప్పు పడితే మేము ఎదుర్కొంటాం, వేరే వాళ్ళు అధికార పార్టీ దిక్కుపోతారు ఆస్తులు కాపాడుతందుకు. నేను ఇదే కాదు, మరి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్లో గొప్ప నాయకుడు. ఆయన ఇందిరాగాంధీ తప్పు చేస్తుండే వేలాది మంది మన ఉషేష్ కుమార్ అని మన సికింద్రాబాద్లో కాలేజ్ నాయకుడిని షూట్ చేసి పడేసిండు. ఎక్కడ గవర్నర్ ఆఫీస్ ముంగట రైల్వే ట్రాక్లో. అదే ఆయనతోటి ఎంతోమందిని షూటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యులు. అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలంగాణ ప్రజా సమితి పెట్టిండు, కాంగ్రెస్ కొరకు కొట్లాడి గెలిచిండు. 11-10 గెలిచినాయి. గెలిచి ఇందిరాగాంధీ దగ్గర పోతే ఆమె అన్నది మీరు విలీనం చేయండి, మేము విడదీస్తామని. చేయలేదు, దోకా ఇచ్చింది ఇందిరాగాంధీ. మేము అధికారంతో కొట్లాడతాము, ప్రజలతో ఉంటాము, అధికారంతో కాదు. అధికారం వస్తుంది పోతుంది కానీ మేము ప్రజలతో ఉండేటోళ్ళం. ఇది మా ఫ్యామిలీ చరిత్ర. ఎవరు కూడా ఎప్పుడైనా తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు ఆయన టీడీపీ ఇడ్స్ పెట్టిపోయిందా చెప్పండి. అందరూ కూడా ప్రజలకి ఏం అవసరమో అటు దిక్కుంటాం మేము. ఇప్పుడు కూడా ఎప్పుడైతే తెలంగాణను దోకా చేస్తుందో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ప్రజాస్వామ్యాన్ని మట్టి కలిపేసి, అప్పుడు నేను అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి 1 year ముందు నోటీస్ ఇచ్చి ఏపీ జితేంద్ర గారు చెప్పిన, కవిత గారు చెప్పిన నీ పార్టీ నాకు సూట్ కాదు, పార్టీ తప్పుదారి పట్టింది అని నేను వదిలి వచ్చిన.